భద్రం బీ కేర్ఫుల్ బెదరు, చేసిన కర్మ వదిలిపెట్టదు, తప్పులు చేయకు బెదరు, తాట వదిలిపోద్ది గురు అని ఏనాడో చెప్పారు మన పెద్దోళ్ళు. కానీ ఎవడైనా ఇంతేనా? 5 ఏళ్ళు అధికారం ఇస్తే రాష్ట్రంలో నానా చండాలం అంతా చేసి పెట్టారు జగనన్న ఆయన గ్యాంగ్. కనిపించిన బొక్కలో అంతా ఏలెట్టారు. బ్రహ్మాండంగా ఉన్న వ్యవస్థలన్నింటినీ నాశనం చేశారు. అంతెందుకు ఆ 7 కొండల వాడి సన్నిధిలో అబద్ధం చెప్పాలంటే కూడా చాలా మంది భయపడతారు. అట్లాంటిది వైసీపీ వాళ్ళు ఎన్ని అరాచకాలు చేశారో, దోచుకోవడంలో దేవుణ్ణి కూడా వదిలిపెట్టలేదు. అందుకే నాళ్ళకాల పాపం పండింది. కల్తీ నెయ్యి వ్యవహారంలో అసలు నిజాలన్నీ బయటకు వస్తున్నాయి. తిరుమలలో నానా చండాలం చేశారని, కొవ్వుతో కల్తీ చేసిన నెయ్యి వాడారని అప్పట్లో చంద్రబాబు గారు ప్రకటిస్తే దేశమంతా అయ్యి బావోయ్ అనుకున్నారు. వెంటనే ఏడు జరిగిందో తేల్చాలని సిట్టేశారు. దాని మీద జగనన్న దొంగల ముఠ సుప్రీంకోర్టుకి వెళ్తే వాళ్ళు సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో సిట్టు పనిచేయాలని చెప్పింది. అట్ట ఇన్ని రోజులు విచారణ చేశాక వైసీపీ వాళ్ళు చేసిన చండాలం అంతా బయటపడుతోంది. టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి చేసిన పనులేటో లోకానికి అంతా తెలిసే రోజులు దగ్గర పడిపోయినాయి. అసలు వైసీపీ గెలిచిన నాటి నుంచే కమిషన్లు తీసుకుని నకిలీ నెయ్యి కొనుగోలు చేయడం ప్రారంభించారు. నందిని లాంటి బ్రాండును కాదని ఎట్లా తయారు చేస్తారో కూడా తెలియని ఆ బోలే బాబాట వారిని వాళ్ళ దగ్గర నుంచి నెయ్యి కొన్నారు. అదంతా టీటీడీ చైర్మన్ కి తెలియకుండానే జరిగిందా చెప్పండి. ఆ కల్తీ నెయ్యి సప్లై చేసిన వాళ్లకు సుబ్బారెడ్డికి మధ్య డబ్బులు ఇచ్చి పుచ్చుకోవటాలు జరిగినట్టు తేలిందట. ఎంత దారుణం చూడండి. కలియుగ ప్రత్యక్ష దైవం ఆ 7 కొండల వెంకటేశ్వరుడు. అట్లాంటి సన్నిధిలో ఎట్టా తప్పుడు పనులు చేయాలనిపించిందో ఎట మరి. కోట్లాది మంది భక్తుల నమ్మకాలతో ఆడుకున్నారు. అంతెందుకు 7 కొండల మీద శ్రీవారి సన్నిధిలో సుబ్బారెడ్డి సతీమణి జగన్ గోరక్షక గోవిందా అని పాటలు పాడిందంటే మామూలు ఈసేమ చెప్పండి. ఒక్క నెయ్యి ఈసేమలోనే ఇప్పుడు బండారం బయటపడింది. కానీ అడుగడుగున దోపిడీ చేశారు. ఆ విజిలెన్స్ రిపోర్ట్లన్నీ రెడీ అయిపోయినాయి. అందరి పాపం పాడబోతుంది. పద్దాక గొట్టాల ముందుకొచ్చి ఓవర్ యాక్షన్ చేసి ఆ భూమన ఇప్పుడు ఎక్కడ తొంగున్నాడు మరి. అతగాడి వ్యవహారం కూడా త్వరలోనే తేలిద్ది. ఏరే మతాలు పాటించే వాళ్ళంతా కొండ మీద చేరి 5 ఏళ్ళు వాళ్ళకి నచ్చినట్టు చేశారు. చేసిన కర్మకు ఇప్పుడు అనుభవించబోతున్నారు అసలైన శిక్ష.